కడప కోర్టు షర్మిలకి అలాగే సునీతకి 10,000 ఫైన్ వేశారని చెప్పేశారు. దాని వెనకాల రీజన్ ఏముంది సార్? కడప డిస్ట్రిక్ట్ కోర్టు షర్మిలకు, సునీతకు, తర్వాత బీటెక్ రవికి ముగ్గురికి కూడా 10,000 ఫైన్ వేసింది. అది అక్కడ లీగల్ సెల్కి డబ్బులు కట్టమని కూడా ఆదేశించింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసును షర్మిల అండ్ సునీత ఇద్దరు కూడా వాళ్ళ మెయిన్ అజెండా అదే పెట్టుకున్నారు. ఎక్కడికి పోయినా అది తప్ప వేరే ఏ ఇష్యూ కూడా మాట్లాడలేదు. వాళ్ళు 95% ఇష్యూలు వేరేవి వదిలేసి ఓన్లీ వివేకానంద రెడ్డి హత్య కేసే నేషనల్ ఇష్యూ లాగా అది మాట్లాడుతున్నారు. సో దాని మీద ఒక సురేష్ కుమార్ అని వైసీపీ కడప జిల్లా సెక్రటరీ, ఆయన కడప జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే అది కోర్టులో ఉంది, సబ్జుడిస్ అంటారు, కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. రెండోది, ఇప్పటి వరకు ఎవరు దాన్ని దోషులుగా ప్రకటించలేదు, అందరూ కూడా ముద్దాయిలే, అక్యూజ్డ్ తప్ప కన్విక్టెడ్ కాదు. కాబట్టి ఎవరినైనా మనం అక్యూజ్డ్ని కన్విక్టెడ్ లాగా మాట్లాడకూడదు. అంటే నేరము చేశారని ఆరోపించబడిన వ్యక్తులు తప్ప నేరం చేశారని నిర్ధారించలేదు కోర్టు. కాబట్టి వాళ్ళని మనం హంతకులని మాట్లాడకూడదు. కానీ షర్మిల, సునీత, బీటెక్ రవి వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు? అవినాష్ రెడ్డి హంతకుడు, వివేకానంద రెడ్డి హంతకుడిని జగన్ చేరదీశాడు. సో హంతకులకు జగన్ సపోర్ట్ చేస్తున్నాడు. ఒక హంతకుడిని మీరు గెలిపిస్తారా అని ప్రజలకు పిలిపిస్తున్నారు. ఇది ప్రజాకోర్టులో మేము తేల్చుకుంటాం మీరు అని. సునీత ఏమో మా నాన్నను చంపిన వాళ్ళని ఓడించండి అని ఇలాగా మాట్లాడుతుంది. మా నాన్న చంపిన వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని ఓడించండి అంటే అవినాష్ రెడ్డిని, జగన్ని ఓడించమని ఆమె చెబుతుంది. సో దీని మీద కోర్టు విచారించి ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఆపేయండి, మీరు మాట్లాడొద్దండి అని చెప్పింది. అయినా ఇప్పటి వరకు కూడా నిన్న కూడా మాట్లాడింది షర్మిల, మాట్లాడకుండా ఆపట్లేదు. సో దాంతో అదే కాకుండా దాని మీద అక్కడ అప్పీల్ చేశారు. అంటే మీ నిర్ణయాన్ని, మీ తీర్పుని తీసుకోండి అని. మళ్ళీ హైకోర్టుకు కూడా వాళ్ళే వచ్చారు. హైకోర్టు ఏం చెప్పిందంటే అక్కడ ఉన్నప్పుడు మీరు అక్కడే పోయి తేల్చుకోండి అని చెప్పింది హైకోర్టు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కోర్టు సీరియస్ అయింది. మీరు తప్పుదారి పట్టించేదానికి ఇది వేశారు. హైకోర్టు నిజానికి హైకోర్టుకి వీళ్ళు రాకూడదు, అక్కడ వేసినప్పుడు అక్కడ చూసుకోవాలి. వీళ్ళు ఏంటంటే ప్రెజర్ చేద్దాం అనుకున్నారు ఆ కోర్టు మీద. రెండవది, అసలు నిజానికి నాకు తెలిసి దానికి కాదు వాళ్ళు ఫైన్ వేయాల్సింది. మాట్లాడుతున్నారు, ఫైన్ కాదు, అది చాలా సివియర్ ఇది. అది తెలిసి కూడా కోర్టు ధిక్కరణ కదా, కోర్టు ధిక్కరణ కేసు అది. దానికి ఫైన్ వేయకుండా వాళ్ళు పిటిషన్ వేసిన దానికి ఫైన్ వేశారు. ఫాల్స్ గ్రౌండ్ మీద మీరు పిటిషన్ వేశారు అని ఫైన్ వేసింది కోర్టు. సో ఇంకెట్లా 4 రోజులు ఎన్నికలు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడను కూడా మాట్లాడరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. అది ఇది ఎన్నికల కోసం మాట్లాడుతున్నారు. అయినా కూడా వాళ్ళకేం వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అదేమన్నా నేషనల్ ఇష్యూనా? వివేకానంద రెడ్డి హత్య పైగా 5 ఏళ్ళు అయిపోయింది. ప్రజలకి ఏం సంబంధం? కడపలో మాత్రం ప్రజలకి ఏం సంబంధం? ఒక ప్రజాప్రతినిధిని చంపారు. ఎవరు చంపారనేది కోర్టు తేల్చలేదు. వీళ్ళెవరో పలానోళ్ళు చంపారని నమ్మండి అంటున్నారు. నేను ఒక ఓటర్గా నేను ఎందుకు నమ్మాలి మీ మాటలు? సో నేను నమ్మినా కూడా నాకేం సంబంధం? నాకు మా నియోజకవర్గానికి అతని వల్ల మేలు జరిగిందా లేదనేది నేను చూడాలి, మేలు జరుగుతుందా లేదనేది నేను చూడాలి తప్ప ఫలానాడిని చంపాడని నువ్వు చెప్తే నేను ఎందుకు నమ్మాలి? పైగా కోర్టులో కేసు ఉంది, అది సుప్రీంకోర్టులో వరకు అది వెళ్ళారు వీళ్ళు. సో పైగా అతనికి ఇప్పటివరకు అతను అరెస్ట్ కూడా కాలేదు, బెయిల్ మీదే ఉన్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళు మిగతా వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళకి అందరికి కూడా బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు సునీత ఏవేవో తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చెప్తుంది, పవర్ పాయింట్ ఇస్తుంది. ఇవన్నీ మరి కోర్టులో ఎందుకు చెప్పి కోర్టులో శిక్ష పడేట్టుగా నువ్వు చేయకూడదు? లీగల్ సిస్టమ్ మీద నీకు నమ్మకం లేదా? సో ఇది ప్రాబ్లం. అందువల్ల జనాలకి ఏంటంటే ఈమెదో ఫస్ట్ ఏం చెప్పింది ఆమె? తెలుగుదేశం వాళ్ళు చంపారని చెప్పింది. అదే ఎవరైతే చంపారని చెప్పిందో వాళ్ళతో కూడా కలిసి ఇప్పుడు ఇంతకుముందు ఎవరినైతే సపోర్ట్ చేసిందో వాళ్ళు చంపారని చెప్తుంది. సో అది కూడా చంపారని చెప్పడానికి కూడా కన్విన్సింగ్గా లేదు స్టోరీ. అదేంటంటే అవినాష్ రెడ్డి చంపాడనే దానికి మోటివ్, ఎప్పుడైనా హత్యలో మోటివ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చంపుతారు మనుషులు? రివెంజ్ కోసం చంపచ్చు, మర్డర్ ఫార్ గెయిన్ అంటారు. అంటే ఏదన్నా నాకు లాభం వస్తుంది అనుకుంటే ఫలానా వ్యక్తిని చంపచ్చు. సో అలాంటి లాభం అవినాష్ రెడ్డికి లేదు, నిజానికి నష్టమే ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు?
వివేకానంద రెడ్డి ఉంటే ఈయన ఎంపీ కాలేడు, ఆల్రెడీ ఎంపీగా డిక్లేర్ చేశారు. ఈయన పోయి ఆ రోజు కూడా 9-10 గంటల వరకు క్యాంపెయిన్ చేసి వచ్చాడు. సో ఈయన క్యాంపెయిన్ చేసి ఇప్పుడు నాకు ఒక ఆయన నన్ను గెలిపించడానికి క్యాంపెయిన్ చేస్తుంటే ఆయన చంపుకుంటే నాకేంటి ఉపయోగం? సో మినిమం లాజిక్ కూడా ఇక్కడ పని చేయట్లేదు. ఇంకేవేవో చెప్తారు, బ్లడ్ క్లీనింగ్ అవన్నీ కూడా ఎక్కడ కొరాబరేట్ అవ్వట్లేదు. సో మరి ఇంత వీళ్ళు చెప్పేంత సింపుల్గా ఉంటే సిబిఐ ఎందుకు 4 ఏళ్లుగా దీన్ని ప్రూవ్ చేయలేకపోతుంది? కోర్టులో ప్రూవ్ చేసేసి ఉండొచ్చుగా, ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేసి ఉండొచ్చుగా. ఇంత సింపుల్గా ఈమె చెప్పింది, సునీత చెప్పినంత సింపుల్గా ఉంటే ఎందుకు జరగట్లేదు? అంటే క్లియర్గా ఏంటంటే వాళ్ళు పొలిటికల్గానే మోటివేటెడ్ క్యాంపెయిన్ తప్ప అదేమీ నిజంగా ఆమె వాళ్ళ నాన్నకు అన్యాయం జరిగిందనే దానికంటూ కూడా ఎక్కడో ఒక జగన్తో ఒక గ్రడ్జిగా కనబడుతుంది. నీ మీద రివెంజ్ స్టోరీ లాగే ఉంది తప్ప ఆమెకి ఏమీ ఒక తండ్రి ఒక కూతురుగా నాకు న్యాయం చేయండి అన్న అప్పీల్ ఏమి కనిపించట్లేదు. ఎందుకంటే నేను కనీసం 50-60 వీడియోలు ఈ టాపిక్ మీద మనం గతంలో చేశాను నేను. అందుకని ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను పరిశీలించాను. అది క్లియర్గా ఏంటంటే ఎవరు చేశారనేది మనం కన్క్లూడ్ చేయలేం. కానీ లాజికల్గా థింక్ చేస్తున్నప్పుడు ఎవరికి పాజిబుల్ ఉంది, ఎవరు ఎందుకు చేసి ఉండొచ్చు అనేది పాజిబిలిటీ గురించి మాత్రం మనం మాట్లాడచ్చు. కన్క్లూడ్ అనేది మనం చేయలేం, కోర్టులు చేయాలి. ఎందుకంటే అంత దాంట్లో అంత డీప్గా వెళ్ళి రీసెర్చ్ చేసి పరిశోధించి ఇన్వెస్టిగేట్ చేసింది సిబిఐనే హైకోర్టు 16 ప్రశ్నలు అడిగింది. అంటే 16 లోపాలు ఉన్నట్టు కదా ఆ కేసులో. అది కూడా మెయిన్ పాయింట్స్. మరి ఆ స్థాయిలో సిబిఐ చేతులు తెగినట్టే దాంట్లో ప్రాపర్గా ఎవరి మీద ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. సో మరి అలాంటి దీన్ని పట్టుకొని ఈమె ప్రజల్ని తీర్పిమంటే ప్రజలు ఎలా ఇస్తారు? ప్రజలేమో నేను ఓటరు, నేను ఇన్వెస్టిగేట్ చేశానా, ఈమె స్టోరీ నేను ఎందుకు నమ్మాలి ఫ్రేమ్ ఆఫ్ వేసి? సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇంకా వేరే ఏమీ లేదు. ఇప్పుడు షర్మిల ఏం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ గతంలో కడపకి ఏం చేసింది, లేకపోతే రాష్ట్రానికి ఏం చేసింది, ఇప్పుడు ఓట్లు వేస్తే నేను గెలిపిస్తే నేనేం చేస్తానని చెప్పాలి. అట్లాగే విమర్శించవచ్చు జగన్ ప్రభుత్వాన్ని కూడా, రాష్ట్రానికి ఏం అన్యాయం చేస్తాడో అవి విమర్శించవచ్చు. ఈ విషయాలు ఏవి లేకుండా వివేకానంద రెడ్డి హత్య ఎంతసేపు మాట్లాడితే ప్రతి దాంట్లో అదే తీస్తుంది. మొన్నేదో భారతి ఇక్కడ వైసీపీనే మెయిన్ ప్లేయర్ అని చెప్పింది. దానికి కూడా నువ్వు గొడ్డలు తీసుకొని అందరినీ నరికి నీకెవరు మిగలరు అని అంటుంది షర్మిల. సో అంటే భారతిని చంపింది గొడ్డలు తీసుకొని చంపింది ఎవడు? దస్తగిరి. వాణ్ణేమో మీరే పెట్టుకొని తిరుగుతున్నారు. సో ఇది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఈ కేసు విషయాలందరూ కూడా. ఎందుకంటే కొన్ని వందల వేల వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి. సో ఎవరికి నచ్చింది వాళ్ళు నమ్మేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా నువ్వు పోయి మనం ఎవరిని కూడా మార్చలేం. వివేకానంద రెడ్డిని జగనే చంపించాడని నమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళని పోయి చంపించలేదు నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రూఫ్ చెప్పినా వాడు నమ్మడు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయి ఉంటారు. యువతల అసలు సునీత వాళ్ళ హస్బెండ్ వాళ్ళే ఈయన్ని ముందు పెళ్ళయి బిడ్డ ఉన్నాడు కాబట్టి వాళ్ళ కోసం ఒక ముస్లిం షమీం అనే ఒక ముస్లిం అమ్మాయిని చేసుకున్నారు. వాళ్ళకి షహాన్ షా అనే కొడుకున్నాడు. ఆస్తి అంతా వాళ్ళకి రాసి చేస్తున్నాడు. ఆ వీలునామా కోసం వెళ్ళారు. ఆ వెళ్ళిన వీలునామా దమ్మంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ గడిచితో చంపేశారు. కాబట్టి ఇది సునీత రాజశేఖర రెడ్డి చేయించినట్టే ఇండైరెక్ట్గా. అంటే హత్య చేయమని వీళ్ళు చెప్పలేదు, బట్ చేశారు. చేసినాక కూడా వీళ్ళు కాపాడడానికి కోసం ఆ లెటరు అండ్ ఫోను దాచిపెట్టారు మధ్యాహ్నం వరకు. ఆ బ్లడ్ ఇదంతా కూడా వాళ్ళకి మార్నింగే తెలిసినా కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. అట్లాగే అసలు ఈ గుండెపోటు అని చెప్పిందే సునీత వాళ్ళ బావ శివప్రకాష్ రెడ్డి. ఇలాంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దీన్ని నమ్మేవాళ్ళు కూడా నమ్ముతారు. అంటే రెండు వైపులా నమ్మేవాళ్ళు నమ్ముతారు. సో దాన్ని వాళ్ళ ఆల్రెడీ బుక్కులు కూడా వేసుకున్నారు వీళ్ళు. జగన్ ఏమో 2019లో హెత్తని తనకు అనుకూలంగా వాడుకున్నాడు. నారాసుర రక్త చరిత్ర అని ఆయన బుక్ వేశాడు. దాని తర్వాత చంద్రబాబు జగనాసుర రక్త చరిత్రను బుక్ వేశారు. కానీ అది చంద్రబాబుకి ఎన్నికల్లో ఉపయోగపడలే. అందుకని దాన్ని చంద్రబాబు ఇప్పుడు పక్కన పెట్టేస్తే సునీత శర్మల వాడుతున్నారు. సరే వీళ్ళు వాడుతున్నారు, మనకు కూడా ఉపయోగపడుతుందని తెలుగుదేశం మీడియా దీన్ని హైలైట్ చేస్తుంది.